హాయ్ అండి. ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటే చాలు పిల్లలకి ఇన్స్టెంట్‌గా కేక్ చేసి పెట్టొచ్చు. ముందుగా బౌల్‌లో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి, అరకప్పు పెరుగు, అరకప్పు పాలు పోసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అరకప్పు పంచదార వేసుకొని పంచదార బాగా కరిగేటట్టు మరోసారి కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోవాలి. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి కలుపుకొని 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే పిండి అనేది ఉబ్బినట్టు కనిపిస్తుంది. దీన్ని ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని బటర్ పేపర్ అప్లై చేసుకున్న ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత 180°C 5 మినిట్స్ ప్రీ హీటెడ్ ఓవెన్లో 40 నుంచి 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత నైఫ్ని గుచ్చుకొని చూసినట్లయితే ఈ విధంగా నైఫ్ క్లీన్గా వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. దీన్ని 5 నిమిషాలు పక్కన పెట్టుకొని డీమోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే రవ్వ కేక్ రెడీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.